హాయ్ గైస్. సో యూట్యూబ్‌లో కొంతమంది అండర్ రేటెడ్ యూట్యూబర్స్ ఉన్నారనమాట. అంటే వాళ్ళ కంటెంట్ బావుంటది. వాళ్ళు ప్రెజెంటేషన్ బావుంటది. బట్ సబ్‌స్క్రైబర్స్ మాత్రం నార్మల్ కంటెంట్ చేసే వాళ్ళకంటే చాలా తక్కువగా ఉంటాయన్నమాట. సో అలాంటి వన్ ఆఫ్ ద యూట్యూబర్ వరావ్ రన్ అని చెప్పి నాకు చాలా అంటే చాలా నచ్చుతాయి తన షార్ట్స్, తన వీడియోస్. ఎందుకంటే భలే నవ్వు తెప్పిస్తాయి. అలా అని చెప్పి తనకి డిజర్వ్డ్ సబ్‌స్క్రైబర్స్ ఉన్నారా అంటే కాదనిపిస్తది. ఓన్లీ 237K ఫాలోవర్స్ ఉన్నారు. మీరు అనుకోవచ్చు 237K అంటే ఎక్కువే కదా ఓన్లీ అని చెప్పి ఎందుకు అంటున్నాను అంటే బికాజ్ సిమిలర్ కంటెంట్ చేసే చాలామందికి ల్యాక్స్ మిలియన్స్లో సబ్స్క్రైబర్స్ ఉన్నారు. బట్ తినకి డిజర్వింగ్ కంటే చాలా తక్కువ సబ్స్క్రైబర్స్ ఉన్నారేమో అని చెప్పి నేను ఫీల్ అవుతాను. నేనే కాదు, చాలామంది కామెంట్ సెక్షన్లో కూడా అలాగే పెడతారనమాట. సో బట్ దీంతో ఈ యూట్యూబర్తో ప్రాబ్లం ఏంటంటే దీన్ని షార్ట్స్ ఎక్కువ చేస్తారు. మేబీ లాంగ్ లెంత్ కూడా ఎక్కువ చేస్తే మనోళ్ళు హైప్ ఇచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి అనమాట. చాలా అంటే చాలా డిజర్వింగ్ యూట్యూబర్. ఎప్పుడు కూడా తన షార్ట్స్లో కానీ వీడియోస్లో కానీ ఎక్కడ కూడా లైక్ క్రింజ్ ఉండదు, మంచిగా చేస్తాడు అండ్ నాకు భలే నచ్చుతాయి. మెయిన్గా నాకు బాగా గుర్తున్న షార్ట్ ఏంటంటే రీసెంట్గానే అదిదాస్ సర్ప్రైజ్ సాంగ్ రిలీజ్ అయినప్పుడైతే దాంట్లో ఒకటి తీసుకొని చేశారు కదా, లైక్ ఆ బాయ్ బిఫోర్ అండ్ ఆఫ్టర్ తనే లైక్ గర్ల్గా మారుతాడు అన్న లైన్స్ కొన్ని ఉంటాయి కదా. సో తన షార్ట్ చూసిన తర్వాత ఓకే ఈ సాంగ్లో ఈ లిరిక్స్లో ఎంత మీనింగ్ ఉందా అని చెప్పి అర్థమైందనమాట. సో నేను తెగ నవ్వుకున్నాను, రిపీటెడ్గా చూశాను. అలా చాలా షార్ట్స్ ఉన్నాయి మంచు లక్ష్మితో చేసింది కానీ అట్లా. బట్ ఏంటి అంటే చాలా యూనిక్గా ఉంటాయి, డిఫరెంట్గా ఆలోచిస్తారు అండ్ మోస్ట్ అండర్ రేటెడ్ అని నాకు అనిపిస్తుంది అనమాట. సో మీకు వరవరన్ అండర్ రేటెడా లేకపోతే హీ డిజర్వ్స్ ఇంత సబ్స్క్రైబర్స్ తనకు ఆల్రెడీ ఉన్నారని మీరు ఫీల్ అవుతున్నారా? మీ ఒపీనియన్ ఏంటో కింద కామెంట్ చేయండి. అండ్ మీకు కనుక ఇది నచ్చితే నెక్స్ట్ అన్డిజర్వ్డ్ అంటే లైక్ మోస్ట్ అండర్ రేటెడ్ యూట్యూబర్ ఎవరో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ మీ ముందుకైతే చేస్తాను. అప్పటిదాకా బాయ్.